అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే కదండి, ఫారం కోడి చికెన్ అయితే తెప్పించాను. ఈ చికెన్లో చిన్న చిన్న ఎగ్స్ కూడా వచ్చినాయండి. కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఈ చికెన్ క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. నీట్గా అయితే క్లీన్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కర్రీ వండేటప్పుడు ఫ్రెష్గా రుబ్బి అయితే వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూను గసగసాలు, యాలకులు 3, లవంగాలు 4, చిన్న దాల్చిన చెక్క, 1 స్టార్ ఫ్లవర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. చికెన్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కర్రీకి సరిపడినంత నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక పొడవుగా చీరుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఫ్రై అయినాయండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయండి. చికెన్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి చిన్న సిమ్లో మగ్గించుకోవాలి. ఈ చికెన్ అయితే కొంచెం గట్టిగానే ఉంటుందండి. మనకు ఉడకడానికి టైం ఎక్కువే పడుతుంది. బాయిలర్ చికెన్ అయితే మనకు తొందరగా ఉడుకుతుందండి. ఈ చికెన్ అయితే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ముక్క గట్టిగా ఉంటుందండి. చికెన్ అయితే బాగా మగ్గిందండి. 3 స్పూన్ల కారం వేసుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కర్రీ అయితే ఉడికిందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల మసాలా పేస్టు, కొద్దిగా చికెన్ మసాలా పొడి వేసి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కారం సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. రైస్లోకి చాలా బాగుంది కర్రీ. ముక్క కొంచెం గట్టిగా అయితే ఉందండి. మరి మా వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.